మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మదారం పోలీసుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను డీసీపీ భాస్కర్ పంపిణీ చేశారు. సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ చలికాలంలో బాధపడుతున్న 17 గోండు గ్రామాల ప్రజలకు దుప్పట్లు అందజేశామన్నారు. ఎల్లవేళలా ప్రజల కోసం పోలీసులు సేవ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పలకాలని చెప్పి కోరుకుంటున్నాను. చప్పట్లు గట్టిగా గట్టిగా చప్పట్లు గట్టిగా రావాలి. మన ఆదివాసులు బయలుదేరింది సార్ మూత రమక్క గంపలపల్లి, మూత రమక్క కొరసంగ నేతపై దొడ్డిగూడ పేండ్రం బి మొక్కలపల్లి మొత్తం గంటెలు, ప్లేట్లు అన్ని ఉన్నాయి, డిష్లు. ఓకే, ఒక కుటుంబానికి అమ్మ అక్కడనే ఉండు, అక్కడనే ఉండు. ఈ అమ్మకైతే సరిపెట్టది. జుగ్నాక సీతాబాయ్, జుగ్నాక తిరుపతి, జైతు ఒక కుటుంబానికి ఓకే. ముచ్నేని పోసక్ మంది భోజనం ఉంటుంది. అందరూ అన్నం తిన్న తర్వాతనే పోవాలి. అబ్బాపూర్ టేకం గంగూబాయ్, అబ్బాపూర్ తొడసం అర్జుబాయ్, బెజ్జాల టేకం సార్. ఇక్కడ ఈ నర్సాపూర్ గ్రామ పంచాయతీ అనేది చాలా నా మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోనే మన ఆదివాసులు చాలా మంది ఉంటారు సార్. ఎక్కువ గోండు, కోలం, నాయకపాడు, పర్దాన్ ఈ 4 జాతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు సార్. వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు సార్. వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం సార్. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ గురించి, షీ టీమ్స్ గురించి, 100 డయల్స్ గురించి, ఈ మధ్య జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్క దాని గురించి మా వంతు ప్రయత్నంగా మేము వాళ్ళకి తగిన అవగాహన కల్పిస్తున్నాం సార్. మీరు ఎంత బిజీగా ఉన్నా మా కోసం సమయం కేటాయించి ఇంత దూరం వచ్చి మా కోసం మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్.